మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో చాలా విలువైన విషయాన్ని మనందరం తెలుసుకుని 10 మందికి షేర్ చేద్దాం. పంది అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే అపరిశుభ్రంగా ఉండేది, దాన్ని అశుద్ధం తినేది అని అంటుంటాం. కాబట్టి మనుషులను ఒక్కొక్కసారి పందిలాగా ఉన్నాడు అంటారు. అంటే ఏ రకంగా పందితో కంపేర్ చేశారో ఏమో, ఎందుకంటారో నాకైతే తెలియదు. కానీ అటువంటి సంఘటన ఒకసారి ఇక్కడ జరిగింది. అదేమిటంటే ఒక ముస్లిము ఫకీరు కబీర్ దాస్ గారి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఈయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలని చెప్పి కబీర్ దాస్ దగ్గరికి బయలుదేరాడు. కబీర్ దాస్ ఏం చేశారంటే ఒక పందిని తన ఇంటి ముందు కట్టేశారన్నమాట. ఆ ఫకీర్ వచ్చే టైంకి కబీర్ దాస్ ఇంటి ముందు ఆ పందిని చూసి అసహించుకుని, ఏంటి ఇంత అపరిశుభ్రమైన పందిని ఇంటి ముందు కట్టుకున్నారు అని చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కబీర్ దాస్ గారు అతన్ని పిలిచి, నాయనా, నువ్వు ఈ పందిని చూసి ఇది అపరిశుభ్రమైనదని నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావు కదా, నీ హృదయంలో కల్మషాన్ని దాచిపెట్టుకున్నావు, నీ కోపము నీ మాత్సర్యము ఈ పంది కంటే అనేక రెట్లు అశుభ్రం కావా అని అడిగారు. ఫకీరు కబీర్ దాస్ మాటలకు ఏమీ బదులు చెప్పలేక వాస్తవాన్ని గ్రహించి సిగ్గుతో తలదించుకున్నాడు. మానవుడు విశ్లేషించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించవలసిన తీరును ఆయన అంటే కబీర్ దాస్ గారు తెలిపారు. ఇక్కడ ఒక పందిని మనలో ఉండే దుర్గుణాలతో కంపేర్ చేసి చాలా చక్కగా విషయాన్ని మనకి కబీర్ దాస్ గారు చెప్పారు. ఇంత మంచి విషయాన్ని విన్నాం కదా, ఇంకా ఆలస్యం చేయకుండా 10 మందికి షేర్ చేసి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ షార్ట్లో కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.